కాజా చేసుకుంటాము. దానికి నేను 2 కప్పులు, ఈ గ్లాస్ బౌల్ అయితే 2 కప్పులు మైదా తీసుకుంటున్నానండి. చూడండి, ఇందాక 1 కప్ వేసాను, ఇప్పుడు 1 కప్ వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా అయితే సాల్ట్ వేసుకోండి. స్వీట్లోకి సాల్ట్ అనేది యాడ్ చేస్తే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. కొద్దిగా సోడా, ఇడ్లీ సోడా కొద్దిగా వేసుకోండి. ఒక చిన్న గంటె వరకు ఆయిల్ కాగించుకొని గోరువెచ్చని ఆయిల్ వేసుకోండి. చూడండి, మనకు ఉప్పు, ఆయిల్ అంతా మొత్తం మిక్స్ అయిపోయిందంటే ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకుందాం. మరి పిండిని అనేది గట్టిగా పిసికేయబాకండి, ఇట్లా లూజ్గా అనేది కలుపుకోండి. చూడండి, మనం పిండి అనేది ఇలా కలిపి పెట్టుకోవాలండి. దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటాం. ఇది నానేటప్పటికి మనం ఇంకొక ప్రొసీజర్ చేసుకుందాం. నేను బెల్లం అయితే తీసుకున్నానండి. బెల్లం తురుముకునేసి 1.5 కప్పు, మనం మైదా ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు అయితే తీసుకుంటున్నానండి. 1 కప్పు కూడా తీసుకోవచ్చు, మరీ మనకు పాకంలో అనేది అవి మునగాలి కదా, దానికని చెప్పేసి నేను 1.5 కప్పు తీసుకున్నానండి. చూడండి, హాఫ్ కప్, ఇది హాఫ్ కప్ తీసుకున్నాను. 1.5 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా దగ్గరికి పాకం వచ్చేటట్టుగా చూసుకుందాం. పాకం కాదండి, దగ్గరగా రావాలి చేతికి మనకు. ఈ పాకంలోనే అండి ఒక 2-3 యాలక్కాయలు అయితే ఇలా కొట్టి వేసుకోండి. కొద్దిగా దగ్గరే ఉండి కలబెట్టుకోండి, ఎందుకంటే అడుగంటుతుంది. మనం కొద్దిగానే కదా చేస్తున్నాము, అడుగంటుతుంది. చూడండి, మనం నానబెట్టుకున్న పిండిని అయితే ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని, చూడండి మనకు బెల్లం అయితే ఇలా కరిగితే సరిపోతుందండి. మరి పలచగా కాకుండా మనకు చేతికి బంకగా తగలాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక నిమ్మ దెబ్బ అనేది పిండుకుంటామండి. ఎందుకంటే మనకు అవి ఆరిపోయిన తర్వాత కూడా మనకు జ్యూసీగా ఉంటుందండి. కొద్దిగా నిమ్మకాయ అనేది పిండితే, నిమ్మకాయ పిండి బాగా కలుపుకోండి. మనకు చక్కెర పాకం అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే స్టవ్ ఆపేస్తుంటాను. మనం తీసుకున్న ముద్దనైతే మనం ఇలా పల్చగా అనేది పాముకోవాలండి. దీనిపైన కొద్దిగా అనేది మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకునేసి మొత్తము స్ప్రెడ్ చేద్దామండి. ఇలా మొత్తం ఆయిల్ పూసిన తర్వాత పైన అయితే ఖచ్చితంగా మైదా పిండిని చల్లుకోండి. ఎందుకంటే మనం రౌండ్ చేసినప్పుడు ఒకదానికొకటి రౌండ్ అతుక్కోకుండా అనేది ఉంటుందండి. ఇలా మైదా పిండి మొత్తం అంతా చల్లుకోవాలి. చూడండి, ఇప్పుడు దీనైతే మనం ఇలా నీట్గా చిన్నగా రోల్ చేసుకోవాలండి. ఇట్లా మొత్తం మనము రోల్ చేసుకోవాలి. లాస్ట్లో అండి కొద్దిగా చెమ్మ చేసుకునేసి మొత్తం ఇలా చేసేసామంటే అక్కడ అతుక్కోబోతుంది, అంటే మనకు ఈవెన్గా అతుక్కోబోతుంది. పైన కొద్దిగా పిండి వేసుకొని కొద్దిగా రౌండ్ చేయండి. అప్పుడు మీకు రోల్ అనేది టైట్గా ఫామ్ అవుతుంది. మనం రోల్ చేసుకున్న దాన్ని 1 ఇంచు మందంతో కట్ చేసుకోండి. మనకి పొరలు అనేది ఇలా ఫామ్ అవుతాయండి. దీన్ని ఇలా పెట్టుకొని కొద్దిగా ఇలా వేలుతో ఇలా ప్రెస్ చేసుకునేసి కొద్దిగా పూరి కర్రతో ఇట్లా ప్రెస్ చేసుకోండి. నైస్గా ప్రెస్ చేయండి. డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా కాగిపోయిందండి. ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకుంటాం. ఎక్కువ మంట మీద అయితే పెట్టుకోకండి, లైట్గా లో ఫ్లేమ్లో కొద్దిగా పెట్టుకోండి. అప్పుడే మనకు పొరలుగా ఫామ్ అవుతాయి. ఇలా అన్నీ అనేది వేసేసానండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి నూనెలో. చూడండి, మనకు వేగుతూ ఉంటేనే పొరలు చూడండి ఎలా ఉన్నాయో, ఇలా పొరలుగా రావాలి. చూడండి, ఇవైతే మనకు కాలిపోయాయి. ఇప్పుడు మనం వీటిని తీసి పాకంలో వేసేద్దామండి. పాకం కూడా కొద్దిగా అనేది వేడిగా ఉండాలండి, అప్పుడే మనకు ఇవనేది జ్యూస్ అనేది పీల్చుకుంటుందండి. ఇప్పుడు వేడి మీదే మనము పాకంలో వేసేద్దాం. ఇలా అనేది అన్ని పాకంలో వేసి కొద్దిగా పాకం వాటికి పట్టేటట్టుగా కలబెట్టండి. ఒక 5 నిమిషాల వరకు వీటిని ఇలాగే ఉంచండి. స్టవ్ అయితే నేను వెలిగించలేదండి, చూసుకోండి, వెలిగించలేదు. పాకం మాత్రం కొద్దిగా వేడిగా ఉందన్నమాట. ఇవి అలాగే కొద్దిసేపు అనేది ఇలాగే ఉంచేద్దామండి. అప్పుడు మనకు చీర అనేది ఇవి పీల్చుకుంటాయి బాగా. చూడండి, ఎంత పొరలుగా మనకు చిట్టి కాజాలు అనేది రెడీ అయిపోయేసాయంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి. చూడండి, ఎంత పొరలుగా ఎంత బాగా వచ్చాయో. ఇలాగే మీరు అందరు తయారు చేసుకొని చూడండి. ఇలా మీకు ఎంతమందికి ఇలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.